మనం యుద్ధానికి సిద్ధంగా అహంకారంతో కొందరు తొడలు కొట్టి తీసాలని చెప్పి అడ్డగొడుగు మాట్లాడితే ఏం చేస్తారు మా చేసినాం కదా అందరూ చేస్తామని అనుకోదు. కానీ మా యువతకి ఏ యువత అయితే కష్టపడి ఈరోజు ఎలక్షన్లో కార్యక్రమం గెలవడానికి కారణము నారాయణపేట ప్రాంతానికి సైనికులు వచ్చిన తర్వాత సరి అయిన అవగాహన లేక ప్రజల పట్ల ఆ రోజుల్లో ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధులకి ఇంట్రెస్ట్ లేక స్కూల్ని పోగొడుతున్నాం. మంచిగా చూసుకొని 2 కాన్స్టిట్యూన్సీ తీసుకొని జియోసీసీ అనేది ఖచ్చితంగా ఇస్తాను 3 మండలాలు ప్రయత్నిస్తాను ఇచ్చిండు. అది ప్రాసెస్ ఉంది. బామరిక మండల మహిళా కాంగ్రెస్ మన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. దయచేసి కార్యక్రమం అర్థం చేసుకోవాలి. నారాయణపేట ప్రాంతానికి సైనికులు వచ్చిన తర్వాత సరి అయిన అవగాహన లేక ప్రజల పట్ల ఆ రోజుల్లో ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధులకి ఇంట్రెస్ట్ లేక స్కూల్ని పోగొడుతున్నాం. తిరిగి మాకు సైనిక్ స్కూల్లో మా పిల్లలందరూ కూడా ఇక్కడ సైనిక్ స్కూల్ చదువుకునే అవకాశం ప్రాంతంలో వచ్చేలా విద్యా సంస్థలతో పాటు మిగతా ఉన్నతులు తిరిగి వచ్చేలా ముఖ్యంగా మళ్ళీ అడిగేది ఏంటంటే పరిశ్రమలు ఇవ్వాలి. ఇక మీరు ఎట్లా ఎంపీ ప్లాట్ఫామ్స్ సమానంగా వస్తారు. అది 7తో వస్తే 100 రూపాయలు వేయడం అంటే అది లెక్క సరిపోదు. అందుకంటే కొంచెం చిన్న ముందు మీ దాంట్లో మాటిస్తున్నా మీరు ఒకటి అన్నారు కదా ఇప్పుడు మీ కూలికలు కోరుకుంటే మర్చిపోయారు. కేవలం సభలో చెప్పించడం ఏముంది. నేను ముఖ్యమంత్రి కాబట్టి మంచిగా చూసుకొని 2 కాన్స్టిట్యూన్సీ తీసుకొని జియోసీసీ అనేది ఖచ్చితంగా ఇస్తాను 3 మండలాలు ప్రయత్నిస్తాను ఇచ్చిండు. అది ప్రాసెస్ ఉంది. మళ్ళీ ఇప్పుడు కనుక అన్ని చేసిన వాళ్ళు చిన్న కోరికలు అడగాలి. ఎందుకంటే వెనకబడిన కాలం మీతో చిన్న వినపం మొత్తం అన్నింటిలో కూడా తెలంగాణలో వెనుకబడిన కాన్స్టిట్యూన్సీ ఉందంటే నారాయణపేట కాన్స్టిట్యూన్సీ. ఈ కాన్స్టిట్యూన్సీ మాకు సాగు వ్యవస్థ పనిచేసుకుంటాం. కానీ మా యువతకి ఏ యువత అయితే కష్టపడి ఈరోజు ఎలక్షన్లో కార్యక్రమం గెలవడానికి కారణము అనవసర యువకులందరికీ వారి కోసం ఉపాధి అవకాశాలు వస్తుంది. భగవంతుడు మీకు అవకాశం ఇవ్వాలని ఇచ్చిన తర్వాత మీరు మాకు ఈ ప్రాంతంలో అన్ని విధాల ఉద్యోగ అవకాశాలతో పాటు మీ పదవిలో వాడి ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూసినప్పుడు ఆ క్యాబినెట్ లో 100% ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకున్నావా? ముఖ్యమంత్రి చేసుకొని ఆర్మేషన్ కష్టపడి రాత్రి పగలు తిండి లేకుండా కష్టపడ్డాం. అందరం మీ కష్టం వల్ల ప్రతి నియోజకవర్గం 7 నియోజకవర్గాలు రాజధాని చేసుకోవాలని ఆలోచనతో అందరం కూడా కష్టపడి చేస్తున్నాం. ఈ రోజు మనకు ఒక సెంట్రల్ మినిస్టర్ మనకి ప్రతినిధి మన ప్రాంతానికి ఎంపీ కష్టం తెలిసినవాడు కార్యకర్తలు తెలిసినవాడు ఎన్ఎస్సీ సిడబ్ల్యూసీ వరకు ఎదిగినవాడు ప్రతినిధి తెలిసిన మనిషి మనకి ప్రతినిధి ఉంటే మనకి ఎప్పుడు
ముఖ్యమంత్రి ఈరోజు వంశీచంద్ర రెడ్డి గారు మిమ్మల్ని నెక్స్ట్ వచ్చినప్పుడు ఇదే ప్రాంగణంలో మళ్ళీ మంత్రిగా సన్మానం చేయడానికి నిర్మాణంలో మనం యుద్ధానికి సిద్ధంగా ఉన్నామా? మళ్ళీ ఒక సెంట్రల్ మినిస్టర్ చూడబోతున్నామా? ఈ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా తీసుకొస్తామని చేసినాం. అదేవిధంగా మళ్ళీ వాడేసిన మంత్రిగా సెంట్రల్ మినిస్టర్ రిపీట్ చేసి మళ్ళీ చెప్తున్నాను. వంశీచంద్ర రెడ్డి గారు మొత్తం అందరం కూడా కుటుంబ సభ్యుల కోసం కొట్లాడే భారీ మెజార్టీ నారాయణపేట కాన్స్టిట్యూన్సీ ఇస్తూ, కానీ మీకు కూడా దాంతో పాటు కొన్ని చిన్న కోరికలు ఎట్లయితే పనికరంగా చేస్తున్నారో ఇదంతా మీరు చెప్తున్నారంటే చిన్న వయసులో ప్రతి పదవిని చేసిన మన వంశీచంద్ర రెడ్డి గారు ఈ రోజున ఇంత యువకుడు ఎప్పుడు చిరునవ్వు రాహుల్ గాంధీతో డైరెక్ట్ మాట్లాడతారు. ఇంత చిన్న వయసులో ఏఐసిసి సెక్రటరీ అయినారు. ఈ వయసులో సిడబ్ల్యూసీలో ఇన్వైట్ అయినారు. చాలా మంది సెంట్రల్ మినిస్టర్స్ అయ్యి ఒక 40-50 సంవత్సరాల రాజకీయంలో పెద్ద పెద్ద పోస్టులు కూడా సిడబ్ల్యూసీలకు పోలేదు. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి ప్రతి వయసులో ప్రతి స్టేజ్లో కూడా ఒక బాధ్యత తీసుకొని చేసినారు. ఈరోజు మంత్రి పదవిలో రాష్ట్రంలో ఆయన సీట్ త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ గెలవడం నాకు ముఖ్యం. ఆ ఎమ్మెల్యే పదవి లేకుండా తీసుకొచ్చి దగ్గర ఉండి ప్రచారం చేసి అసైన్మెంట్ అంటే ఆ రోజు ఇక్కడ అహంకారంతో మీరందరూ తొడలు కొట్టి వీసాలు చెప్పి అడ్డుగా మాట్లాడితే ఒక స్టూడెంట్ తీసుకొచ్చి మీరు మా దేంట్లో ఆత్మాభిమానంతో చూపెట్టిన మీరందరూ కూడా సినిమాలో కూడా ఒక యువకులకి అవకాశం ఇస్తే ఏదైనా మీరు చూస్తున్నారు. మీరు ప్రొద్దున 8 గంటలకు మొదలుపెడితే రాత్రి 10 గంటల వరకు ప్రతి గ్రామానికి ప్రతి కులానికి 10 గంటలు అటెండ్ అవుతుంది. అవుతుందా మీకు? ప్రొద్దున 8 నుంచి రాత్రి 10 వారితో పాటు స్టాఫ్ ఉన్నారు. ఏదో ఆనందం ఉంటుంది, ఆడపిల్లలు ఉంటారని పేరు గుర్తుపడుతున్నా. పొద్దున 7 గంటలకి ఫోన్ వస్తుంది, రెడీ ఉండాలని. మళ్ళీ రాత్రి 10 గంటలకు వచ్చిన తర్వాత మళ్ళీ గంట సేపు ఎడిటేషన్ ఇస్తుంది. మాకు మిగిలింది 11 నుంచి రాత్రి పొద్దున 7 గంటల వరకు. పగలు లేదు, రాత్రి లేదు, సండే లేదు, పండుగ లేదు, పని చేస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఒక యువకులకి అవకాశం ఇస్తే ఆ ఉత్సాహం చేయాలనే తపన నన్ను సఫలం చేసుకోవడానికి అది సెటిల్ చేసుకొని రాలేదు. 10 రోజులు అక్కడ ప్రయోజనం లేదు, 10 గంటలు ఒకే ఆలస్యం. అది ఒక కాలం చూస్తున్నప్పుడు ఇంట్లో చెప్పేసుకున్నాను. ఎగ్జిబిషన్ ఇప్పుడు ఏమంటే తెలుసు నడుస్తుంటే ఇప్పుడు రమేశ్వరుడు ఒక 6 రోజులు మొదటి 3 రోజులు ఏమవుతుందంటే 10 గంటలు ఏం చేస్తున్నారు. 4 రోజుల నుంచి స్పీచ్ మొదలు పెడితే ఆమె పడే కష్టం త్వరలో తీసుకుంటారు. ఆ బాధ్యతలు కూడా తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా అందరం
సో ఇవన్నీ కూడా తోడుకెళ్ళి చిన్న చిన్నవి వస్తుంటాయి. కానీ మేము రాత్రి పగలు కూడా కష్టపడి మీ గెలుపుకి మేము కారణం అవుతాము, మీకు మెజార్టీ ఇస్తాము. ఓకేనా? ఒక్కసారి ఆ మెజార్టీ ఇస్తామనే నిర్ణయానికి జై కాంగ్రెస్ అంటే జై కాంగ్రెస్. కారణం ఆయననే, ఆయన కృషి మీ అందరూ తెలుసు. తప్పకుండా మీతో పాటు ఏ పార్టీ కార్యక్రమం ఉన్నా మీరు ఒక్కరున్నా కూడా మీ శివన్న మీతో ఉంటాడు. ఏం చేస్తారో మా శివన్ వారి చాలా మంది ఇప్పుడు ఇప్పుడైతే లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నా పేరు అన్నది మా మామ ఫోన్ల మీద ఫోన్లు ఈ పేరులో కదా నీ పేరు పట్టికమ్మ వస్తున్నట్టు. పట్టికమ్మ ఏంటి? ఆమె చదువుకుంటుంది, ఏసీలో కాలేజ్కి పోతుంది, డాక్టర్ ఆమె ఏం చేస్తుంది అని అడిగింది. మా అమ్మ ఎప్పుడన్నాడు టికెట్ మనకు వస్తుందని చెప్పినా నాకు వస్తుందని చెప్పలేదు కదా అన్న అని చెప్పిండు అందరికి. అవునా? రానున్న ఎలక్షన్ లో ఎక్కడ కూడా మీరందరూ అనుకుంటుండొచ్చు పట్టికమ్మ దగ్గరకు వస్తే పని అయిపోతుందని. పని అభివృద్ధి పరంగా తప్పకుండా అవుతుంది. మీ పార్టీ పరంగా కొంచెం టైం ఇవ్వండి, అప్పటి వరకు శివన్ననే చూసుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ మీరు వచ్చి నాతో ఒక పంచాయతీ మీ శివన్న ఒక పంచాయతీ పెడితే మనకే కష్టం అవుతుంది. కాబట్టి కలిసికట్టుగా ఉండాలంటే త్వరలో తీసుకుంటారు, ఆ బాధ్యతలు కూడా తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎలక్షన్ లో కూడా కలిసికట్టుగా పని చేసుకొని మన నియోజకవర్గం అంటే నారాయణపేట నియోజకవర్గం అంటే కాంగ్రెస్ కి అడ్డగా మారబోతుంది అనేది కూడా చేసి చూపిస్తామని మరి సెలవు ఇలాంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరినీ ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి మీటింగ్స్ పెడతా ఉన్నాం. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చాలా మంది అందరూ కూడా ఎమ్మెల్యేలు బిజీగా ఉండడం వల్ల ఎవరు కూడా నియోజకవర్గం పూర్తి స్థాయిలో కలవలేకపోయారు. కాబట్టి ఈ రూపంగా ప్రతి నియోజకవర్గంలో కష్టపడి కాంగ్రెస్ పార్టీ పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలవాలనే లక్ష్యంతో కలవాలనే నినాదంతో ఈ విస్తృత సమావేశాలన్నీ కూడా నిర్వహిస్తున్నా ఉన్నాం. అదే కాకుండా మన ఎలక్షన్స్ అయిపోయినాయి, మనం ఎమ్మెల్యేలు గెలిపిస్తున్నాం. అధికారం వచ్చిందంటే ఇక మనం దీని మనం కాకుంటే కాదు. మళ్ళీ రేపు ముఖ్యంగా మనం ఉంటున్న ప్రధాన లక్ష్యం రేపు పార్లమెంట్ ఎన్నికలు. మీకు అందరికీ కూడా తెలుసు, నాకు తెలిసి ఏప్రిల్లోనే ఎన్నికలు అంటున్నారు. కాబట్టి ఆ ఎన్నికలలో కూడా మనం ఏందో మన కష్టం ఏందో అనేది మనం ఆలోచన చూపించాల్సిన అవసరం ఉన్నది. మన ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా అయితే కష్టపడి మీరు ఎమ్మెల్యేలను గెలిపించడం, మీ ఎమ్మెల్యే గారిని ఇక్కడ గెలిపించడం, రేపు రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్లలో కూడా ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి వెంకయ్య గారు మన హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా నిలబడతా ఉన్నారు. ఎంపీగా భక్తి చంద్రరెడ్డి గారిని కూడా మీరందరికీ సుపరిచితులు. గత పోయినసారి ఎన్నికలలో కూడా పార్టీ పరిస్థితులు ఏమాత్రం బాగాలేని సమయంలో పార్టీ ఆదేశం ప్రకారం ఆ రోజు ఎంపీగా నిలబడి ఆ రోజు మన పార్టీ తరఫున పోటీ చేసిన విషయం అందరికీ కూడా తెలుసు. లాస్ట్ టైం వచ్చే ఎన్నికల్లో శివకుమార్ రెడ్డికి బీమా తెచ్చిస్తానని చెప్తున్నా. నేను ఏవైతే 3 హామీలు ఇచ్చానో ఆ 3 కూడా నెరవేరినాయి. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, మీరు ఇందాక చెప్పినట్టుగా మీరందరూ ఇస్తారని మాట చెప్పడం తెలిసి ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఏం అడిగినా కానీ కారణకుండా చేసే బాధ్యత నాది అని అందరి నమస్కారంగా
రాజకీయంగా కాకుండా ఒక కుటుంబ పరంగా మీ అందరితో ఈ విషయాన్ని మాట్లాడుతున్న విషయం తెలియజేస్తూ చాలా తక్కువ సమయంలో కార్యక్రమం ఉందని మీకు అందరికీ సమాచారం తక్కువ సమయం ఉన్నప్పటికీ మీరందరూ ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మమ్మల్ని స్వాగతించి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి నారాయణ మొత్తం చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు మొత్తం లోపల ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3 రోజుల పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సూచించడం జరిగింది. ఎందుకు సూచించినారంటే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు అంటే 2 విషయాలు చెప్పారు నాకు రేవంత్ రెడ్డి గారు. వారు ఢిల్లీ నుంచి వచ్చే లోపు కార్యకర్తల సమావేశం ఢిల్లీ నుంచి అంటున్నారు, దావోస్ నుంచి వచ్చే లోపు కార్యకర్తల సమావేశాలు పూర్తి చేసుకోవాలని, తర్వాత లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే లోపు మొత్తం లోక్సభకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకోవాలని మాట వారు చెప్పడం జరిగింది. నేను మీ అందరి సమక్షంలో శివకుమార్ రెడ్డి గారిని పర్మికమ్మని కోరుతున్నాను. 3 రోజులు ఏ 3 రోజులు అనేది రేవంత్ రెడ్డి గారు చర్చించిన తర్వాత డేట్ ఫైనల్ చేస్తాము. కానీ 3 రోజులు ప్రతిరోజు 2 మండలాలు, ఒక మండలంలో పొద్దున పూట, ఒక మండలం సాయంత్రము, పొద్దున ఒక మండలంలో మీటింగ్, సాయంత్రం ముగించేటప్పుడు ఒక మండలంలో మీటింగ్ అక్కడ పెట్టుకుని 3 రోజులు 6 మండలాలు 5 మండలాలు. సో ఈ 6 కవర్ అయ్యేటట్టుగా 3 రోజులలో రోజు 2 కవర్ అయ్యేటట్టుగా దానికి ఒక కార్యక్రమాలతో డిస్కస్ చేసి ఒక ప్లాన్ ఫైనల్ చేస్తే రేవంత్ రెడ్డి గారు రేపు కలిసినంత డేట్స్ తీసుకొని ఫైనల్ చేసుకుందాం. ప్రారంభం మాత్రం మక్కల్ నుంచి ప్రారంభం చేయాలని నిర్ణయించడం జరిగింది. 31గా ఇలాగ శ్రీరంగంతో కూడా మాట్లాడడం జరిగింది. మోస్ట్లీ 31 నాడు మక్కల్ నుంచి ప్రారంభం ఉంటుంది. దాని తర్వాత ఒక్కొక్క నియోజకవర్గ సమావేశాలు పాదయాత్ర కూడా పూర్తి చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికన్నా ముందే నోటిఫికేషన్ రాకముందే రేవంత్ రెడ్డి గారు కూడా 2 బహిరంగ సభలు మన లోక్సభ నియోజకవర్గంలో 2 బహిరంగ సభలలో పాల్గొని 2 బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటే 2 నియోజకవర్గాలు కలిపి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఒకసారి మీకు జంట నగరాలు కాబట్టి మొదటి బహిరంగ సభ మీ జంట నగరంలోనే ఉంటుంది. మీరందరూ కూడా ఏ విధంగా అయితే శాసనసభ ఎన్నికల్లో కష్టపడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నది పబ్లికం కాదు, మేమే అన్నట్టుగా మీరు ఎక్కడైతే కష్టపడారో లోకల్ ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నది అభ్యర్థితో మాకు సంబంధం లేదు, మేమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. మేము వేయించే ప్రతి ఒక్క ఓటు రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టని ఢిల్లీలో పెట్టడానికి, అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి అనే ఆలోచనతోటి మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని